శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన కా సినిమా తర్వాత ఇంకొక అద్భుతమైన కంటెంట్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ప్రొడ్యూసర్ గారి మాటలు ఇప్పుడు విందాము. ఐ థింక్ రాజశేఖర్ గారు కూడా ఇప్పుడే స్టేజ్ పైకి వస్తే బాగుంటుంది. చింతా రాజశేఖర్ రెడ్డి గారు టు ప్లీజ్ వెల్కమ్ ది కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, మిస్సింగ్ వినీషా రెడ్డి గారు హియర్. యా సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ టీజర్ లాంచ్కి ఇచ్చేసినటువంటి మా అభిమాన కథానాయకుడు మా సత్యదేవ్ గారు, ఫస్ట్ అటెంప్ట్ తోటే హిట్ సాధించిన కొత్త డైరెక్టర్స్ అందరూ వచ్చి ఆశీర్వదించడానికి వచ్చి రావటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇంకా మీరు అదే నేను నిర్మాతగా ఇంత రిస్క్ చేశానా అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. మీరు అందరూ చెప్తుంటే ఏదో కథ నచ్చింది, లేదా కష్టపడుతున్నారో ఏదో రకంగా చేద్దామని కొంచెం స్పీడ్గా డిసిషన్ తీసుకున్నాను. ఇలా 2 సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రొడ్యూసర్ కోసం తిరుగుతున్నారు. ఏంటి కథ బాగానే ఉంది, ఇతను ఈ కన్ను ప్రాక్టీస్కే ఇంత టైం వెచ్చించాడు, ఏదో ఉంది ఇందులో, సరే మన అవకాశం ఇస్తేనే కదా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారు అని చెప్పి నేను రిస్క్ చేశాను. దాంతో మా అమ్మాయి వినేషా కూడా ఇది ప్రొడక్షన్ అంతా అమ్మాయి చూసుకుంది, మా రాజశేఖర రెడ్డి ఇద్దరు సపోర్ట్ చేసుకున్నారు. అయితే వేళ కొత్త వాళ్ళని కంటిన్యూ చేస్తాను. నేను ప్రతి సంవత్సరం 2 సినిమాలు చేయడానికి అయితే నేను సిద్ధంగానే ఉన్నాను. ఒక కొత్త వాళ్ళతోటి ఒకటి పాత వాళ్ళతోటి కంటిన్యూగా చేస్తాను. మీరందరూ కూడా కథల రూపంలో ఏదన్నా కొంచెం టాలెంట్ అంటే మేము అందరినీ ఎంగేజ్ చేయలేకపోతున్నాం. కొన్ని 100 మంది ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడటానికి అక్కడ మాకున్న వ్యాపారం బట్టి ఖాళీ లేకో ఎవరు మంచో అంటే కనీసం ఒకరినైనా గుర్తించాలి కాబట్టి నేను విశ్వప్రయత్నం చేస్తున్నాను. ఇందులో ఈ మనిషిలో ఈ టాలెంట్ ఉంది, ఇతను వెలికి తీస్తాను. ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతుంటే మేము సంపాదించిన డబ్బు కన్నా ఈ అభిమానమే నాకు ఎక్కువ ఆస్తి కింద అనిపించింది వేళ. అలాగే ఇంకా సరే సరే ఈ సినిమా గురించి మాట్లాడదాం. ఈ సినిమా గురించి మీరు కలవటం, మీ బాధలన్నీ వినటం, నేను జాలిపడి దీన్ని ఏదో రకంగా చేయాలని అనుకోవటం, మా పిల్లలు సపోర్ట్ చేయటం జరిగిపోయిన తర్వాత మెయిన్ ఫస్ట్ కల్పలత గారు దీనికి ప్రాణం పోసింది. ఆవిడ గురించి చెప్పాలి, ఎందుకంటే ఆవిడే ఈ సినిమాలో ప్రధాన పాత్ర. ఆవిడ కూడా నన్ను కలిసినప్పుడు అలా కూడా ఏమైనా చాలా మంచి సినిమా చేస్తున్నారని నేను ఏదో మూల ఇది ఏం చేస్తారో ఎలా చేస్తారో సరే ఏదైతే అవుతులే అని నేను ముందుకు ఉండేవాడిని. కానీ ఆవిడ అసలు ఏం ఆశించకుండా చేశారు. ఈ సినిమా గురించి ఇప్పటికి కూడా ఫోన్ చేశాడు, ఎక్కడ యూఎస్ఏలో ఉన్నా దీని గురించి అబ్జర్వ్ చేస్తా ఆవిడ ఒక మానసికంగా చాలా ధైర్యం ఇచ్చారు. అలాగే మా వంశీ గారు ఈ చందు రవిని అపాయింట్ చేసి వాళ్ళు పెడితే బాగుంటుంది సినిమా కానీ అంటే మేము సినిమా నుంచే కలిసాం. అంతకుముందు నేను ఇప్పుడు కాక ఇంకెప్పుడు చేశాను, యశోద నేనే కోప్రొడ్యూస్ చేశాను, తమిళంలో తిరుమానిక్యం చేశాను. ఇంకా పేర్లు ఏమీ వేయలేదు, లేటెస్ట్గా ఇది వచ్చిందని ఇది ఒకటి వేశారు. వీళ్ళు మళ్ళీ వంశీ గారు సపోర్ట్ చేయటం, ఈ చందు రవి వాళ్ళు సంగీతం బాగుంటాం. అలాగే ఇంకొక హైలైట్ ఏంటంటే కీరవాణి గారికి ట్యూన్స్ నచ్చి ఆయన ఈ పాట పాడటానికి ఆయన ఒప్పుకోవటం, ఆయన దీనికి ప్రమోషన్ చేయడానికి ఆయన రావడానికి ఇష్టపడటం, ఇవన్నీ ఒకటి పాజిటివ్ వేవ్స్ వస్తూ వచ్చినాయి. సరే బాగానే ఉంది కదా, నేను ఇంకా ఖర్చు పెడతాం పెంచి దీన్ని విజువల్ పరంగా కానీ ఆడియో పరంగా కానీ. ఆడియో అయితే కంపల్సరీ హిట్ అవుతుంది సినిమా. ఈ సినిమా వాడిన కెమెరాలు కానీ అన్నీ కూడా టెక్నీషియన్ పరంగా కూడా మేము 3R కెమెరా వాడాం. సంగీత పరంగా కానీ ఎక్కడ ఈ యాక్టర్స్ గ్లామరా ముఖ్యం ఇక్కడ అని ఆలోచించి గ్లామర్కే కన్నా గ్రామర్కి ఎక్కువ విలువ ఇచ్చి చేసాం ఇది. అది ఎందుకంటే కంటెంట్ని బట్టి తారాగానాన్ని ఎన్నుకోవడం జరిగింది. మా ప్రయత్నం అయితే మేము 100% చేసాం. సినిమా మీరు అందరి దీవెనలతోటి సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే మీడియా వారు కూడా కొత్త వారికి నేను సహకారం అందించి ఎలాగైతే నేను ముందుకు తీసుకెళ్తున్నాను, మీడియా వారు కూడా మాతో కూడా చేయగలిపి వీళ్ళందరినీ ఒక మెట్టు ఎక్కిస్తే ఇలా 10 సంవత్సరం నేను కొత్త వాళ్ళని ఒక టీంని ఎక్కిస్తూ వస్తాను. నేను వాళ్ళ జీవితంలో పైకి వెళ్తే నేను ఇప్పుడు గుర్తుండిపోతానని చెప్పి నాకు వచ్చిన ఆశ. అది అంత కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మీరు అలా ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఉండండి, మేము కూడా థియేటర్ల మెట్లు ఎక్కుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. రాజశేఖర్ గారు, no. Oh, it's okay. Stay back on stage. Request Vinay Ratnam.